షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. విక్రమ్ ఇక్కడేం చేస్తున్నాడు? ఎవరా అమ్మాయి? ఏంటే ఇందాకటి నుంచి తెగ వెతికేస్తున్నావు? ఫోన్ కనిపించట్లేదక్క. అయినా కుట్టు మిషన్ కుట్టుకునేదానికి దీనికేం తెలిసింది ఆ ఫోన్ విలువ? కబురు పెడితే కొత్తది పంపించడానికి మినిస్టర్ గారు ఉన్నారు కదా. కొత్త కొత్త పరిచయాలు, కొత్త కొత్త అలవాట్లు, మొత్తం సర్కిలే మారిపోయింది. కానీ కొంచెం దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని చూశానండి. ఎవరో తెలుసా? ఎవరు? మనం గుళ్ళో చూసిన అమ్మాయి. నాకే నాకే ముద్దు పెడతావా? ఆఫ్టర్ ఆల్ 50 లక్షల లాస్ అన్నయ్యా. ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ లో ఆ మాత్రం కామన్. ఎంత డబ్బైనా ఖర్చు పెట్టే హక్కు నీకుంది. ఖర్చు చేసే ప్రతి రూపాయికి స్టేక్ హోల్డర్స్కి లెక్క చూపించాలి కదా. సారీ సార్, సారీ. రేయ్, ఏ కోపమే వద్దనేది. సారీ చెప్పాడు కదా. పద. అయ్యో, నీళ్లు మొత్తం అలా పోసుకుంటున్నారేంటండి? నర్వస్ సిస్టమ్ మీద బాగా ఎఫెక్ట్ చూపించింది. మా నాన్నకేం కాకూడదు. మందులు వాడితే తగ్గదా? బట్టలు కుట్టడం కోసం మాట్లాడడానికి వచ్చారా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా? నేను బట్టలు కుట్టడం ఏంటి? ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావు? మళ్ళీ బట్టలు అవి ఇవి అన్నావంటే పళ్ళు రాల్తా ఏమనుకున్నావో? ఒక బట్టలు కుట్టుకునే అమ్మాయి కేసు అప్పగించి మనం పరువు పోగొట్టుకోలేం కదా. కరణ్ నారాయణ కూతురు ఎవరితోనో తిరుగుతోంది, దారి తప్పుతుంది అంటే మోహన్ చూపించుకోలేక నాన్న ఊరేసుకుని చేస్తారే. అక్క, ఎంతకి తెగించావే? నో మీదకే, ఈ శ్రావణి మీదకే చెయ్యెత్తుతావా? అన్నం తినకుండా ఏం ఆలోచిస్తున్నావయ్యా? అన్నం తినకుండా ఏం ఆలోచిస్తున్నావయ్యా? ఏమీ లేదు గోదారి. భూపతి వాళ్ళ అమ్మాయి పెళ్లి కబురు చెప్పడానికి వచ్చాడు కదా. ఇంకా 4 రోజుల తర్వాత కదయ్యా, ఇప్పుడే దాని గురించి ఆలోచన ఎందుకు? నేను ఆలోచిస్తుంది ఆ పెళ్లి గురించి కాదే, నా పిల్లల పెళ్ళిళ్ళు ఎప్పుడు చేస్తానా అని.
నారాయణ, నీ పిల్లల పెళ్లిళ్ళు ఎప్పుడు చేస్తున్నావు? కమల పిల్లలు కదా, ఇద్దరికి ఒకేసారి చేస్తున్నావా, వేరువేరుగా చేస్తున్నావా అని ఎన్నాళ్ళు అడుగుతూ ఉంటే, ఈ రోజో రేపో మంచి సంబంధాలు రాకపోతాయా, ఎలాగో అలా పెళ్లిళ్ళు చేయకపోతానని ధైర్యంగా ఉండేదే. కానీ ఇప్పుడు నా ఆరోగ్య పరిస్థితి చూస్తుంటే అంతంత మాత్రంగా ఉంది. ఇద్దరు పిల్లల పెళ్లిళ్ళు చేయటం అటుంచితే కనీసం ఒక బిడ్డ పెళ్ళైనా చేయగలుగుతానా అని భయమేస్తోందే గోదారి. అన్నం చేతిలో పట్టుకొని ఆ మాటలేంటయ్యా? అయినా ఈరోజు ఏమైంది నీకు? నా బిడ్డ లాయరు, బాగా సంపాదిస్తుంది, గొప్పగా పిల్లల పెళ్ళిళ్ళు చేస్తానని అనేవాడివి కదయ్యా. ఇప్పుడు ఇలా నీరు గారిపోతున్నావేంటి? మనిషికి ఎంత ఎక్కువ ఆశ ఉంటుందో అంతే భయం కూడా ఉంటుంది గోదారి. ఇదేదో కలిసొచ్చేలాగే ఉంది. ఆ కారుడి గురించి ఇంట్లో చెప్పకముందే ఏదో ఒక సంబంధం సెట్ చేసి పెళ్లి చేసి పంపించేయడం బెటర్. దాని గురించి అంత ఆలోచించడం ఎందుకు నానా? ఏవో సంబంధాలు వస్తూనే ఉన్నాయి కదా, ముందా కుట్టు మిషన్ పెళ్లి చేసేయండి. నాకు పెళ్ళా? ఇప్పుడు నాకు పెళ్ళేంటక్క? అయినా పెద్దదానివి నువ్వుండగా చిన్నదాన్ని నాకు పెళ్ళేంటక్క? ఏం చేస్తే నీ దరిద్రం వదులుతుంది? ఏం చేస్తే మళ్ళీ నువ్వు రాకుండా ఉంటావు? సరే వదులు. తప్పులు చేస్తుంది నువ్వు, తప్పుగా ఆలోచిస్తున్నది నువ్వు. ఏదైనా పొరపాటు జరిగితే నీ వల్లే జరగాలి. నేను తప్పు చేస్తున్నానంటావా? చంపేస్తానా నిన్ను? ఒక్క నిమిషం సార్. ఏంటిది? ఏం చేస్తున్నావు? మీ జేబులో పేపర్ పెట్టాను కదా సార్, చూడండి సార్. నాకేది నచ్చుతుందో ఆ కలర్ రాశాను. మీకు కూడా అదే కలర్ నచ్చి అదే డ్రెస్ తీసుకున్నారు. అంటే మన ఇద్దరి అభిప్రాయాలు అభిరుచులు ఒకటే అని ఇప్పటికైనా అర్థమైంది కదా సార్? అటు తిరిగి పడుకోండి, ఇంజెక్షన్ చేస్తా. వద్దు ఇక్కడ వేయండి. బ్యాక్ సైడే ఇస్తాం. నాకు తెలుసు, నువ్వు నన్ను బర్రె అని ఫిక్స్ అయిపోయావు. ఏంటి సార్, ఇంత చిన్న సూదికే అంతలా అరుస్తున్నారు? మా డాక్టర్ సమరసింహారెడ్డి గారైతే వేట కొడవలతో ఆపరేషన్ చేస్తారు. ఏంటి? వేట కొడవలతోనా?